హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్, ఇది పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ 11th జనవరి 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 క్వశ్చన్ పేపర్ అండి. దీని యొక్క కీ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది మనము చూద్దామండి. ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనము రాయాల్సి వస్తుంది, సబ్జెక్ట్ వైజ్గా మనము తెలుసుకుందాము. మొత్తము 150 క్వశ్చన్స్ మరియు 150 మార్క్స్ అండి. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ టోటల్ ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తము సబ్జెక్ట్ వైజ్గా మనము తెలుసుకుందాము. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. తెలుగు సబ్జెక్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి అండి. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు 30 క్వశ్చన్స్ మరియు 30 మార్క్స్. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. ఈ 30 క్వశ్చన్ 30 మార్క్స్కి మనము చదవాలి, తెలుసుకోవాలి. చూద్దాం ఏ విధమైన క్వశ్చన్స్ మనకు అడిగారు, ఏ విధమైన ఆన్సర్స్ మనం రాయాలి. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు ఏమన్నారు, పద్యం చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. ఏమన్నారు, పద్యం ఏంటిది? మంచివాని చెలిమి మను నుల్పుడే దేనిమి, మించు కీర్తి ధన వహించు వెలుగు, పాలలోన గలియు బావి నీళ్ళలోనను, విలువ జందు క్షీర విధము నొందు. ఇది పద్యం. నా సబ్జెక్ట్ తెలుగు అండి, నా సబ్జెక్ట్ హిందీ అండి, అయినా నేను తెలుగు చెప్తున్నాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ ఉంది కాబట్టి. ఈ పద్యం నుంచి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మనం రాయాల్సి వస్తుంది. చూద్దాం. పాలతో ఎవరిని పోల్చారు పద్యం పరంగా? అల్పుడిని, మంచివాడిని, కీర్తిని, వెలుగును. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, మంచివాడిని పోల్చారు పాలతోటి, క్షీరం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. మంచి వానితో స్నేహం వలన అల్పునికి ఏమి లాభం? కీర్తి వస్తుంది, పాలు దొరుకుతుంది, బావి సొంతం అవుతుంది, ధనం లభిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ కీర్తి వస్తుంది. 33. ఈ పద్యంలోని క్షీరం పదానికి అర్థం ఏంటిది? ఈజీగా చెప్పాము, పాలతో పోల్చింది ఏంటిదని అడిగారు కదా. సో ఏంటిది? నీరు, చెలిమి, వెలుగు, పాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? పాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ని ఇక్కడ చూడండి, ఆ క్వశ్చన్ ఏమన్నారు, ఇక్కడ పాలతో ఎవరిని పోల్చారు? మంచివాడిని. ఓకే, మళ్ళా ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ క్షీరం పదానికి అర్థం ఏంటి అన్నారు. చూడండి అంటే ఇక్కడనే మనకు ఆన్సర్స్ దొరుకుతున్నాయి కదా. క్షీరం పదానికి అర్థం ఏంటిది? పాలు. అక్కడ క్వశ్చన్ ఇచ్చిండను ఆల్రెడీ కదా. సో ఇలాంటిది మనం వాడాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఈ పద్యం ప్రకారం దీని వలన దేనికి విలువ వచ్చింది? దేని వలన? చెడ్డవాని వలన వానికి, కీర్తి వలన వెలుగుకు, పాల వలన బావి నీటికి, మరియు మంచివాని వలన పాలకు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? పాల వలన బావికి. అంటే ఈ పద్యం ప్రకారం అంటే బావిలో పాలు వేయడం వల్ల ఏమవుతుంది? బావిలో పాలు ఉంది అనుకుంటారు, అంటే బావి మొత్తం పాలతో కలిగి ఉంది అని అర్థం. అంటే పాల వలన బావికి మంచి పేరు వచ్చింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు
ఇది ప్యాసేజ్ అండి. ఈ కింది గద్యం చదివి 35 నుంచి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నాడు. ఈ ప్యాసేజ్ని ఒక్కసారి చదువుకోండి. ఈ ప్యాసేజ్లకించే కింద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎక్కడ? క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు. క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు 35, 36, 37, 38 4 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ఈ ప్యాసేజ్లకించి. చూద్దాం ఏదో క్వశ్చన్ మనకు అడిగారు. వ్యక్తి స్వాతంత్రానికి పెద్ద పీట వేసినవి ఏవి? మధ్యతరగతి వర్గం, సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రజాస్వామ్య భావాలు, కళారూపాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ప్రజాస్వామ్య భావాలు గద్యం పరంగా. 36 నవల అనేది ఉన్నత వర్గాల కళారూపం, మధ్యతరగతి కళారూపం, స్వాతంత్ర కళారూపం, జానపద కళారూపం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? మధ్యతరగతి కళారూపం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 37 నవల శైలి ఇలా ఉంటుంది: కృత్రిమం, పౌరాణికం, అన్వేషణాత్మకం, స్వాభావికం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? స్వాభావికం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సాహితీ ప్రక్రియలో బహుళ ప్రజాదరణ పొందినది ఏంది? పద్యం, గద్యం, కథ, నవల. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? నవల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నవల. నెక్స్ట్ 39 చెరువు నందు నీరు నిండుగా ఉంది. వాక్యంలోని గీత గీసిన పదం ఏంటిది? నందు అన్నాడు. సో తృతీయ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, సప్తమి విభక్తి, చతుర్థి విభక్తి. ఆన్సర్ ఏమవుతుంది మరి? సప్తమి విభక్తి అనేది నందు అనేది కరెక్ట్ ఆన్సర్. సప్తమి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 ఎక్కువసేపు నిద్రపోవద్దు అనే వాక్యం. ఎక్కువసేపు నిద్రపోవద్దు అనే వాక్యం ఏంటిది? నిషేధార్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యం. ఆన్సర్ ఏమవుతుంది మరి? నిషేధార్థక వాక్యం అవుతుంది. చూడండి ఇదే క్వశ్చన్ ఇంకో ఎగ్జామ్ టెస్ట్లో కూడా రిపీట్ అయి ఉన్నది. అది 9th జనవరి రోజు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్ రిపీట్ అయి ఉంది. పేపర్ 1 9th జనవరి 2026 రోజు జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్ రిపీట్ అయి ఉంది. ఒకసారి మీది నా ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, దొరుకుతుంది మీకు. నిషేధార్థక వాక్యం, ఆజ్ఞార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులోకించి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాల గురించి మనము చాలా బాగా తెలుసుకోవాలి, అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ రాముడతడు పదంలోని సంధి ఏది? ఉత్వసంధి, అత్వసంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్వసంధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 42 లింగ వచన విభక్తులకు సంబంధం కలిగినది ఏది మరి? విశేషణం, క్రియ, అవ్యయం, సర్వనామం. ఏంటిది మరి? అవ్యయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది. వాక్యంలో కాలం. పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది అంటే జరుగుతుంది. భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్తు కాలం మరియు తద్ధర్మకాలం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? వర్తమానకాలం, ప్రజెంట్ టెన్స్.
పాప వచ్చి భోజనం చేస్తున్నది అంటే వర్తమానం ప్రజెంట్లో జరుగుతుంది. అదే భూతకాలం అంటే పాప వచ్చి భోజనం చేసేసింది. భవిష్యత్తు కాలం అంటే భవిష్యత్తులో అయినా పాప వచ్చి భోజనం చేస్తుంది అనేది భవిష్యత్తు కాలం. తద్ధర్మకాలం నిజం చెప్పాలంటే నాకు తెలియదు అది. నెక్స్ట్ అండి, కుల్య పదానికి వికృతి ఏది? కుల్య పదానికి వికృతి ఏది? కాలువ, కులం, కులుపు, కుండ. కరెక్ట్ ఆన్సర్ కాలువ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్క్రీన్ పైన కనిపిస్తుంది. పక్షి పదానికి పర్యాయ పదం ఏంటిది? శరభం, సమరం, విహంగం, అరదం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? విహంగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వింగ్ ఉంటుంది, విహంగం చెప్పచ్చు. సంచయిక పదానికి అర్థం ఏంటిది? ఆస్తి, పొదుపు, సాగు, ప్రకాశం. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పొదుపు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. పాలు పదానికి నానార్థం. పాలు పదానికి నానార్థం ఏంది? దిశ, కోరిక, భాగం, భూమి. ఏంటిది? భాగం. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, భాగం. ఓకే, ఇది నా పాలు, అల భాగం, నా భాగం. నెక్స్ట్ వసుధ వృత్తిపత్తి అర్థం ఏంటిది? బంగారం, భూమి, సముద్రం, ఆకాశం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? భూమి. అమ్మ, అవని, నేల తల్లి, నేల, భూమి అనే వసుధైక కుటుంబం. సాగువాటుకు మరో పేరు ఏది? సంపన్నత, గురిసె, ఏరువాక. కరెక్ట్ ఆన్సర్ ఏరువాక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 50. ఓరిమి అనే పదానికి అర్థం ఏంటిది? ఔదలం, ఓపిక, ఉపాయం, కొంచెం. కరెక్ట్ ఆన్సర్ ఓపిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 51. ప్రకృతి చిత్రణ ఇతివృత్తంతో పల్లా దుర్గయ్య రాసిన ఖండం కావ్యం ఏంటిది? భిన్న ధృవాలు, పాలవెల్లి, వీడని నీడ, జనని జన్మభూమిష్య. కరెక్ట్ ఆన్సర్ పాలవెల్లి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 52. చీమల బారు పట్యంశ రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్యులు, వానమాములై వరదాచార్యులు, పొట్టపల్లి రామారావు, సుద్దాల హనుమంతు. కరెక్ట్ ఆన్సర్ పొట్లపల్లి రామారావు. 53. వెలిగందుల నారయ్యకు సంబంధమున్న గ్రంథం ఏంటిది? ఆంధ్ర మహాభారతం, భాస్కర రామాయణం, ఆంధ్ర మహాభాగవతం మరియు గద సప్తశతి. ఆంధ్ర మహాభాగవతం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 54. తెలంగాణలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్న క్షేత్రం ఏది? వేములవాడ, ధర్మపురి, అలంపురం, వరంగల్లు. కరెక్ట్ ఆన్సర్ అలంపురం. 55. మాతృభాష విశిష్టతలను ఈ అంశాల్లో గమనించవచ్చు. శ్రావ్యత, మూర్తిమత్వం, కాఠిన్యం. సౌకుమార్యం, జంటకట్టు లేకుండుట, స్పష్టత. ఉచ్చారణ, మాధుర్యం, సంధి. వ్యక్తిత్వం,
స్వదేశీయుల విమర్శలు, నిశ్చితత్వం. కరెక్ట్ ఆన్సర్. ఉచ్చారణ మాధుర్యం సంధి. ఉచ్చారణ మాధుర్యం సంధి. క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56 మళ్ళా జతపరచడం అనేది మళ్ళీ వచ్చిందండి. కింద ఇవ్వబడిన భాష నిర్వచనాలు వానిని వ్యక్తపరిచిన భాషావేత్తలతో సరిగా జతపరచండి. నిర్వచనం చూడండి. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. మనుషులలోని పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు, వాక్యాలే భాష. పలు భాష అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష. అయితే శాస్త్రవేత్తల పేరు ఇచ్చాం. హాకెట్, సైమన్ పాటర్, ఇజ్లర్, రామచంద్ర వర్మ. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు కింద. చూద్దాం ఆన్సర్. ఇది సెకండ్ వన్ కరెక్ట్ ఇచ్చారన్నమాట. సెకండ్ వన్ అంటే ఇది ఏని థర్డ్ వన్ తోటి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ బిని ఫోర్త్తో మ్యాచ్ చేశారు, సిని 1తో మ్యాచ్ చేశారు, మరియు డిని 2తో మ్యాచ్ చేశారు. ఈ విధమైన క్వశ్చన్ని మనం చాలా బాగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. నేను మ్యాచ్ చేస్తాను కలర్ఫుల్గా. చూద్దాం. బుద్ధజీవుల భావాల అభివ్యక్తే భాష అని అన్నది ఎవరు? ఇజ్లర్. నెక్స్ట్, మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటి వారిని అందిస్తాయో ఆ పదాలు, వాక్యాలే భాష అని అన్నది ఎవరు? రామచంద్ర వర్మ గారు. దాని తర్వాత పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది ఎవరు? హాకెట్. దాని తర్వాత మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనులు స్వతంత్ర వ్యవస్థ అని అన్నది ఎవరు? సైమన్ పాటర్. ఇదండి. ఈ విధంగా దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా, రాసుకుంటారా మీ ఇష్టం. కానీ ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే క్వశ్చన్ లగించి వేరే బిట్స్ తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 4 ఆప్షన్లు, 4 క్వశ్చన్లు, 4 క్వశ్చన్లు ఖచ్చితంగా కొత్త క్వశ్చన్లు తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువుకోండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సేమ్ క్వశ్చన్ అంటే ఇట్లానే సేమ్ టైప్ క్వశ్చన్. భాషణ లోపాలలో ధ్వనులను తారుమారు చేయడాన్ని అందుకు ఇవ్వబడిన ఉదాహరణతో సరిగా జతపరచండి. అచ్చుల బదులు హల్లులు పలకడం, అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలను పలకడం, రా లా లను తారుమారు చేయడం, వర్ణ మార్పిడి, వర్ణ వ్యత్యయం, దోషం, పలిగిన. నెక్స్ట్ కాలం, విద్య, అన్నం, వర్ణం. అయితే దీన్ని మ్యాచ్ చేయమన్నా అనమాట. చూద్దాం మ్యాచింగ్. ఇక్కడ 4th వన్ సెలెక్ట్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఏని 4తో కలిపారు, బిని 3తో కలిపారు, సిని 2తో కలిపారు, డిని 1తో కలిపారు. చూద్దాం. ఫస్ట్ వన్,
అచ్చులకు బదులు హల్లులో పలకడం ఎప్పుడు జరుగుతుంది? అన్నం వన్నం అన్నప్పుడు కదా. నెక్స్ట్, అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలను పలకడం ఎప్పుడు జరుగుతుంది? విద్య విద్య అన్నప్పుడు. దా కింద జట్కా ఉంటుంది సెకండ్ వన్లో, విద్య విద్య. నెక్స్ట్, దాని తర్వాత రా లా లను తారుమారు చేయడం ఎప్పుడు జరుగుతుంది? కాలం కాలం. వర్ణ మార్పిడి వర్ణ వ్యత్యయం దోషం ఎప్పుడు? పలిగిన. ఈ విధమైన క్వశ్చన్. ఇందులోకించి ఒకటే క్వశ్చన్ లగించి 4 క్వశ్చన్స్ తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది 100%, నో డౌట్. కాబట్టి తెలుసుకోండి, చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 58. ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారిభాషిక పదాలను వివరించి ఆ తర్వాత ఉదాహరణలను సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి. ఈ విధంగా ఇచ్చారు: నిగమోపపత్తి పద్ధతి, ప్రాయోగిక పద్ధతి, అనుమానోప పద్ధతి, అనుసంధాన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? నిగమోపపత్తి పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూద్దాం. 59. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణం కానిది. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం, ఉపాధ్యాయుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత, పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ వనరులను సేకరించి సద్వినియోగం పరచడం, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఉపాధ్యాయుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60 ఏంటిది? ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలలో చిత్రాలు ప్రధానంగా దీని కొరకు ఉద్దేశించబడినవి. దేనికోసం? పాఠ్యపుస్తకాన్ని ఆకర్షణీయంగా చేయడం, విద్యార్థులకు చిత్రాలు గీయడం, విద్యార్థులు తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి, విద్యార్థులు భావనలను అంశాలను సులభంగా అవగాహన చేసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది ఇక్కడ? విద్యార్థులు భావనలను మరియు అంశాలను సులభంగా అవగాహన చేసుకోవడానికి సులభం కావడం కోసం ఇక్కడ ఇది ఉందన్నమాట. ఏంది? ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలలో చిత్రాలు ప్రధానంగా దీని కొరకు ఉంది. చిత్రాలు దేనికోసము? పిల్లలు అర్థం చేసుకోవడం కోసం, భావనలు ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం కోసం. ఇదండి మన యొక్క తెలుగు క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మనము డిస్కస్ చేయడం కూడా అయిపోయింది. చెప్పినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పేపర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ విధమైనటువంటి ఈ మన యొక్క ఛానల్ గురించి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇందులో నేను క్వశ్చన్ నెంబర్ 2024లో జరిగినటువంటి టెట్, 2024లో జరిగినటువంటి డిఎస్సి క్వశ్చన్ పేపర్లు, 25లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లు, టెట్ డిఎస్సి టెట్ క్వశ్చన్ పేపర్లు, ఇప్పుడు 26లో జరగబోయేటటువంటి టెట్ క్వశ్చన్ పేపర్లు కూడా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. సో అప్పటి వరకు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. నెక్స్ట్